కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేయర్ గారికి, కమిషనర్ గారికి, సీసీపీ గారికి, జోనల్ కమిషనర్ గారు, సిపి గారికి. ముఖ్యంగా ఏంటంటే సికింద్రాబాద్ బేగంపేట్ సంబంధించిన చైర్మన్లు 8 మంది మీద నేను 20 ఏళ్ళ నుంచి ఒకే దగ్గర తిష్ట వేసి ఉన్నారు. వీళ్ళు అక్రమ నిర్మాణాల మీద ప్రోత్సహిస్తా ఉన్నారు. ఈ అక్రమ నిర్మాణాలను ఎంత ఉంది దాన్ని నడిపించేది చైర్మన్ల సూత్రధారి పాత్ర కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఎంత తీసుకుంటారు. దీనికి అల్టిమేట్ గా గవర్నమెంట్ రెవెన్యూ నష్టపోతుంది. వీళ్ళ జోబులు నింపుకుంటారు. అందుకే ఇలా ప్రక్షాళన చేయాలని చెప్పి గత 3 నెలల నుంచి నేను పోరాడుతా ఉన్నా. దీనికి సంబంధించి మేయర్ గారు, కమిషనర్ గారు, సీసీపీ గారు, జెడ్సీ గారు అందరూ సానుకూలంగా స్పందించి నా ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళని ప్రక్షాళన చేసిండు. అది కేవలం సికింద్రాబాద్ బేగంపేట అని అనుకున్నాం కానీ 30 సర్కిళ్ళల్లో ఇది విస్తరించింది. 30 సర్కిళ్ళ చైర్మన్లను కూడా ట్రాన్స్ఫర్ చేసారు. నేనేమనుకుంటా అంటే వీళ్ళను ఫీల్డ్ మీద పంపించకుండా అటెండర్గానే ఇవ్వాలా. ఇక్కడ కుకటపల్లి జోనల్ కమిషనర్ అయితే అపూర్వం చౌహాన్ గారు చైర్మన్లకు ఫీల్డ్ మీద పంపిస్తలేడు. ఈ యొక్క అటెండర్గానే కొనసాగిస్తారు. ఇంకొకటి ఏంటంటే తులసివనంలో గంజా మొక్కల్లాగా 8 మంది మొచ్చిరు. ఆ 8 మందిని ఏరి పాడేసిండు మన హైదరాబాద్ కమిషనర్ కర్నల్ గారు. అనేక సందర్భాలలో పలుమార్లు పోతే అయినా కూడా అన్నాడు. ప్రతి సందర్భంలో కూడా మాకు చెప్పిండు, మా హామీ ఇచ్చిందంటే అందరినీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి మాట ఇచ్చాడు. అన్న ప్రకారమే ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు. మేము డిమాండ్ ఏదైతే ఏమో పెట్టినామో న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి బదిలీ చేయాలనుకున్నాం. ఆ ఓల్డ్ సిటీకి బదిలీ చేసిండు. ప్రత్యేకంగా హైదరాబాద్ కమిషనర్ కర్నల్ గారికి కూడా ధన్యవాదాలు, మేయర్ గారికి కూడా ధన్యవాదాలు, సిసిపి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు, జెడ్సీ రవికిరణ్ గారికి కూడా ధన్యవాదాలు, సిపి కూడా ప్రత్యేకంగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తోటి మిత్రులు కూడా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి నాకు సహకరించిన మిత్రులకు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు పోయినందుకు సికింద్రాబాద్ జోన్ జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులే ఇలా మోక్షం దొరికిందని చెప్పి ఇలా జోడిసి దిష్టి బొమ్మల్లాగా ఉన్నారు. ఇవాళ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు పోయారు అని చెప్పి మోక్షం కలిగిందని చెప్పి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. నాకు కూడా ఈరోజు చాలా సంతోషం అనిపించింది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసినందుకు. ఇట్లనే వచ్చే సిబ్బంది కూడా ప్రజల పనులతో జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజల గురించి సక్రమంగా పనిచేసి అక్రమ నిర్మాణాలు ఆపాలి. గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చే ఆదాయం కూడా రావాలి. దండిపడొద్దనే ఉద్దేశంతోనే దళిత చింతన సంఘం అనేది పోరాడుతూ ఉంటుంది. ఇదే కాకుండా వివిధ శాఖలలో అధికారులు ఏ అధికారంలో ఏ శాఖలను ఎవరు అవినీతి చేసినా ఎవరు అక్రమాలు చేసినా కూడా వదిలిపెట్టేది లేదు.